హాయ్ ఫ్రెండ్ హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ పూజారి. మీరంతా బాగున్నారు ఫ్రెండ్స్. మీరు బాగుండాలని చెప్పి దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. మీరు ఏం తిన్నారు ఫ్రెండ్స్? ఎలా ఉన్నారు? కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేశాను ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి వీడియో ఫ్రెండ్స్ కలతా ఏ కలతా అంటే జర్జీర్ ఫ్రెండ్స్. జర్జీర్ అంటే కొయ్యేట్లో ఆకులు ఉంటాయి ఫ్రెండ్స్. అది మనం కొయ్యేట్లో సలాత రూపంలో కానీ జర్జీర్ని బాగా కడిగేసి ఆకులు సలాతా టైప్లో కూడా తీసుకొని తింటారు ఫ్రెండ్స్. ఆ జర్జీరాకు ఒంటికి చాలా మంచిది ఫ్రెండ్స్. అది కొయ్యేటోళ్ళు ఎక్కువ తింటారు. మనం ఇంటికాడ అయితే గొర్రెలకు మేకలకు వేస్తాము. ఇక్కడ వచ్చేసి ఎక్కువ సలాతా జర్జీరు బొగ్దునలు అదని ఎన్నో రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఆ యాకిది తలకు కలతా పెడితేనే చాలా మంచిది ఫ్రెండ్స్. చూడు, ఓన్లీ జర్జీరు కడిగేసి క్లీన్ చేసి జర్జీర్ వేసాము ఆకు. దాంట్లో ఒక బనానా వేసాము ఫ్రెండ్స్. ఇది ఒక్కసారి కలతా పెట్టుకుంటే చాలా మంచిది ఉంటుంది. చాలా రిజల్ట్ మంచి తిన్నా మంచిదే, జుట్టు ఊడదు. ఇది కలతా కొట్టుకునే రూపంలో పెట్టుకున్నా కూడా మంచిదే ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్ నాకు ఎంతో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చూడు, ఇది జర్జీర్ ఫ్రెండ్స్. ఇంకోటి వచ్చేసి అబుకాడో సదరు. నేను మా ఫ్రెండ్ ఇద్దరము వచ్చాము చూడండి ఫ్రెండ్స్. ఒకే రోజు తీసాను. ఇది చూడు ఫ్రెండ్స్, జర్జీరు చాలా మంచిది. నేను ఎక్కువ సలాతా తింటాను ఫ్రెండ్స్ జర్జీరు. ఇది వచ్చేసి అబుకాడో, అది జర్జీరు ఫ్రెండ్స్. చూడు, అది జర్జీరు. ఈ మాదిరి ఫ్రెండ్స్ మా సాలన్లో అప్పటికప్పుడే కలతా కొడతాం ఫ్రెండ్స్ మేము. కొన్ని సాలన్లో వాళ్ళు ఇష్ట ప్రకారం కొడతారు. మా సాలన్లో అయితే అప్పటికప్పుడే మేడం మనసు వచ్చినప్పుడు రాని ఈరోజు ఈ కలతా కావాలా, ఈరోజు ఈ కలతా కావాలా. అది రోజ్ మేరీ. నేను వాటర్ పోస్తాను కదా ఫ్రెండ్స్, అది రోజ్ మేరీ అంటారు. చూడు, కోకోనట్ వేస్తాము, దాంట్లో కోకోనట్ ఆయిల్ వేస్తాము, దాంట్లో కోకోనట్ పౌడర్ వేస్తాను ఫ్రెండ్స్. ఆకు ఇది జర్జీరాకు ఈ మాదిరి ఫ్రెండ్స్. ఇది కోకోనట్ చూడండి ఫ్రెండ్స్. ఇది అబుకాడో కడిగేసి ఫస్ట్ దానిపైన తొక్క ఉంటుంది కదా ఫ్రెండ్స్. తొక్క చక్కగా తీసేసి, తొక్కుంటే మెదగదన్నమాట ఫ్రెండ్స్. తొక్క తీసేసిన తర్వాత ఇది అబుకాడో కత్తిరించేసి మిక్సీలో వేస్తాం ఫ్రెండ్స్. మిక్సీలో వేసిన తర్వాత కోకోనట్ మిల్క్ వేస్తాం ఫ్రెండ్స్. కోకోనట్ మిల్క్ వేసిన తర్వాత ఒక రవ్వ పెరుగు, కొయ్యేట్లో రోపు అంటారు ఫ్రెండ్స్, అది వేస్తాము. మొత్తం మిక్సీ వేసి కట్టిన తర్వాత మన కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, మళ్ళీ కోకోనట్ ఆయిల్ కూడా దానిపైన వేస్తాము. ఈ మాదిరి ఈ ఊరికి ఏం కావాలనో అప్పటికప్పుడు ఫ్రెష్గా మా మేడం చెప్తే మేము అప్పుడు కొడతామండి. ప్లీజ్ నా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ లైక్ చేసేది నాకు ఎంతో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు సరేనా. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబర్ చేసుకొని కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేశాను ఫ్రెండ్స్. ఓకేనా. ఈ మాదిరి కలతా కొట్టాలండి. ఇంకో మా ఫ్రెండ్ వచ్చింది, ఇద్దరు వచ్చారు ఒకేసారి కస్టమరు. ఒకరికి సదర కావాలంట ఫ్రెండ్స్. ఈ పాప వచ్చింది, ఒకరికి సదర కావాలంట, ఒకరికైతే అబుకాడో కావాలంట, ఒకరికైతే జర్జీర్ కావాలంట ఫ్రెండ్స్. ఈ మాదిరి అప్పటికప్పుడే మేము కొడతాం ఫ్రెండ్స్ సాలన్లో. ఒక కలతా వచ్చేసి ఫ్రెండ్స్ మనిషికి 4 దినాలు తీసుకుంటామండి. ఇది చూడు, కోకోనట్ పౌడరు ఒరిజినల్ అండి, కోకోనట్ పౌడర్ అన్నమాట. మనం వాడుకుంటాము పచ్చళ్ళకు, ఇది మటన్కు, చికెన్కు. ఇది మాదిరి మా మేడం చూడు పోసి పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఇది కోకోనట్ మిల్క్. నాకు వీడియోలో పెట్టిన వీడియోలో పెడతాను ఏమనుకోద్దు ఫ్రెండ్స్, అంటే నా వర్క్ అది. రోజు ఇవే ఫ్రెండ్స్ చేయించుకుంటారు మా సాలన్లో. ఎక్కువ కలతాలు ఫ్రెండ్స్, కలతాలు, సీరాలు, శిష్వార్లు, కుసాలు అవన్నీ పెట్టించుకుంటారు ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసేది నాకు ఎంతో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మరీ అడుగుతాను, కొత్తగా యూట్యూబ్ ఛానల్లో పెట్టినాను. ఇది పెరుగు ఫ్రెండ్స్. మా మేడం వారంలో 5-6 డబ్బాలు అయిపోతాయండి. పెరుగు పెట్టుకున్నామనుకో సలవా. కొంతమంది ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.